ఐపీఎల్ 2025 సిరీస్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిందా? ఆర్సీబీ పైన ఏదైనా శాపం ఉందా? ఈ టీం కప్పు గెలవకుండా ఏదైనా శక్తి ఆపుతుందా? అమెరికా మన ఇండియాకు ద్రోహం చేసి పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. పాకిస్తాన్కి ఆయుధాలు కొనేందుకు 20,000 కోట్ల రూపాయల్ని అమెరికా లోన్గా ఇప్పించింది. అసలు అమెరికా ఇక్కడ ఏం చేయాలనుకుంటుంది? దీనికి భారత్ ఏ విధంగా ఆన్సర్ ఇవ్వబోతుంది? రఫేల్ ఫైటర్ జెట్లను చూసి పాకిస్తాన్ ప్యాంట్ తడుపుకుంటుంది. అలా ఎందుకో తెలుసా? ఈ రఫేల్ ఫైటర్ జెట్లు మిగతా ఫైటర్ జెట్లతో పోలిస్తే ఎంత పవర్ఫుల్. ఆపరేషన్ సింధూర్తో ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయడమే కాదు, చైనాని ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేసింది. ఎలాగో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీకు తెలుసా, అమెరికాలో మీరు పులిని పెంచుకోవచ్చు, ఏనుగులు పెంచుకోవచ్చు, ఆఖరికి ఎలుగుబంటిని కూడా పెంచుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాకుల్ని పెంచుకోకూడదు. ఈవెన్ అక్కడ ఉండే జూలలో కూడా కాకుల్ని పెంచుకోవాలి అంటే స్పెషల్ పర్మిషన్లు కావాలి. అలా ఎందుకంటే అన్ని పక్షుల్లో కాకులు చాలా తెలివైనవి. వీటికి ఒక 10 సంవత్సరాల పిల్లాడంతా ఆలోచన శక్తి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ల పిల్లాడు ఆలోచించినట్టు ఈ కాకులు ఆలోచించగలవు. వీటిని ప్రాపర్గా ట్రైన్ చేస్తే అవి చాలా పనులు చేయగలవు. అందుకే అప్పట్లో చాలామంది క్రిమినల్స్ ఈ కాకుల్ని ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా దొంగతనం చేయాలో నేర్పించేవారు. వాళ్ళు చెప్పినట్టుగా ఈ కాకులు బయట రోడ్డు పైన, షాపింగ్ మాల్స్లో ఉండే ప్రజల దగ్గర డబ్బులు దొంగతనం చేసేవి. దానికి బదులుగా ఈ కాకులకు క్రిమినల్స్ ఆహారం ఇచ్చేవారు. అంతేకాదు, డ్రగ్స్ని సరఫరా చేయడానికి, ఈవెన్ జైల్లో ఉన్న క్రిమినల్స్కి చిన్న చిన్న ఆయుధాలు, నైఫ్ లాంటి వాటిని ప్రొవైడ్ చేయడంలో ఈ కాకుల్ని యూజ్ చేసేవారు. అందుకే 1918లో అమెరికా ఈ కాకుల్ని పెంచకూడదు అని రూల్ పెట్టేసింది. ఈ కాకుల గురించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇవి మనుషుల ఫేస్ని గుర్తుపెట్టుకోగలవు. ఒకవేళ మీరు ఏదైనా కాకిని ఇబ్బంది పెడితే అది మీ ఫేస్ని గుర్తుపెట్టుకొని మీ పైన పగ తీర్చుకోగలదు. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న మాట కాదు, 100% నిజం. కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. 4 మోర్ ఆర్మీ చీఫ్ అయిన బిపిన్ రావత్ గారు ఒక మాట చెప్పారు. ఆర్మీలో మేల్ ఫీమేల్ అనే తేడా ఉండదు, వాళ్ళలో ఉన్న సత్తా, ఎబిలిటీ మాత్రమే ఇంపార్టెంట్ అని. కల్నల్ సోఫియా ఖురేషీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమె ఒక బోల్డ్ అండ్ ఫియర్లెస్ ఆఫీసర్. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈమె ఒక్కసారిగా ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా వైరల్ అయింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కల్నల్ ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎంత యాక్యురేట్గా కండక్ట్ చేశాయి, కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్ అండ్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలని ఎలా 24 మిసైల్స్ని ఉపయోగించి యాక్యురేట్గా హిట్ చేశామో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్ట్రైక్తో మనం దాదాపు 100 మంది ఉగ్రవాదులను లేపేశాం. మన ఈ మిలిటరీ క్యాపబిలిటీస్ని ప్రపంచం మొత్తం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇక ఈ కల్నల్ ఖురేషీ ఎవరు అనే విషయానికి వస్తే, ఈమె ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఆర్మీ కాంటిజెంట్ని లీడ్ చేసిన మొదటి ఫీమేల్ ఆఫీసర్. గుజరాత్లో పుట్టింది. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2006 యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ ద్వారా కాంగోలో సర్వ్ చేసింది. జీవితంలో పెద్ద స్థాయికి ఎదిగి లీడర్గా మారడానికి జెండర్తో ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని ఈమె ప్రూవ్ చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ ఈ కాలపు మహిళలకు బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్. జై హింద్. కొంతమంది రెగ్యులర్గా ఇలా ముక్కును పట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టడం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిందేమిటంటే, ఇలా ముక్కులో రిపీటెడ్గా వేలు పెట్టడం ద్వారా మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ని డ్యామేజ్ చేసే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ముక్కు ద్వారా బ్రెయిన్కి చేరుతాయి. అలా జరిగితే అల్జైమర్, డిమెన్షియా లాంటి వ్యాధులు వస్తాయి. దాంతో మీ జ్ఞాపక శక్తి అండ్ ఆలోచన శక్తి విపరీతంగా తగ్గిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా రిపీటెడ్గా ముక్కులో వేలు పెట్టడం లాంటివి చేయకండి. అలా చేస్తే మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలా చేసే వారందరితో ఈ వీడియోని షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. మనం సినిమా హీరోలను చూసి వీళ్ళు జస్ట్ యాక్టింగ్ చేసి కోట్లు సంపాదిస్తారు, వీళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా చిల్గా ఉంటుంది అనుకుంటాం. ఇది కొంతవరకు నిజమే. కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్లో యాక్టింగ్ చేయడం కారణంగా ఈ హీరోలకు సివియర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఒక యాక్టర్ ఒక క్యారెక్టర్ని ప్లే చేయడానికి ఆ క్యారెక్టర్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని తన ప్రజెంట్ పర్సనాలిటీ వదిలి తను ప్లే చేసే క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతాడు. అలా చేయడానికి వీళ్ళు వారాలు నెలల పాటు ప్రాక్టీస్ చేస్తారు. అయితే వన్స్ ఆ పర్టికులర్ సినిమా క్యారెక్టర్ షూటింగ్ అయిపోయాక వీళ్ళు మళ్ళీ ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి. కానీ అది అంత సింపుల్ కాదు. అలా రావడం అందరికీ సాధ్యమవదు. యాక్టర్లు అంత త్వరగా వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ నుంచి బయటకు రాలేరు. దీన్నే క్యారెక్టర్ ఎంట్రాప్మెంట్ అంటారు. ఉదాహరణకి బ్యాట్మ్యాన్కి చెందిన ది డార్క్ నైట్ రైజెస్ అనే ఒక మూవీ ఉంది. అందులో విలన్గా హీత్ లెడ్జర్ యాక్ట్ చేశాడు. ఇతను ఆ జోకర్ క్యారెక్టర్లో ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత 3-4 రోజుల వరకు మాట్లాడలేకపోయాడంట. బై ద వే, ఇలాంటివి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఎక్సెప్షనల్గా యాక్ట్ చేసే యాక్టర్స్తో మాత్రమే అవుతుంది. నార్మల్గా యాక్టింగ్ చేసే యాక్టర్స్కి ఇలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ గారి పైన చాలా ఇంపాక్ట్ చూపించింది. అందుకే అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి దాదాపు 3 వారాల పాటు సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే పెద్ద పెద్ద హీరోస్కి కావలసినంత డబ్బు ఉంటుంది, లైఫ్లో కోరిన ప్రతిదీ ఉంటుంది. కానీ యాక్టింగ్ కారణంగా వాళ్ళ సైకలాజికల్ హెల్త్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీ ప్రకారం మన టాలీవుడ్లో యాక్టింగ్ పరంగా ది బెస్ట్ యాక్టర్ ఎవరు? కింద కామెంట్లో చెప్పండి. పెహల్గామ్లో పాకిస్తాన్ మన సామాన్య ప్రజల ప్యాంటు విప్పి ఏ మతమని కన్ఫర్మ్ చేసి చంపింది. దానికి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ మినిస్టర్ భారత్ మాతాకి జై అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో కమెంట్స్ మొత్తం భారత్ మాతాకి జై అని నినాదంతో నిండిపోవాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ జెట్ని ఉపయోగించి హైలీ అడ్వాన్స్ మిసైల్స్తో పాకిస్తాన్లో ఒక్క సివిలియన్కి హాని కలగకుండా ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది. పాకిస్తాన్ ఇండియా అటాక్ చేస్తుంది అని తెలిసి కూడా మన మిసైల్స్ని ఆపలేకపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మన మిసైల్స్ పాకిస్తాన్లో టార్గెట్ని హిట్ చేస్తుంటే ఆ సౌండ్కి అక్కడి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో వణికిపోయారు. 2019లో పుల్వామా దాడి చేయించిన మసూద్ అజర్ రన్ చేస్తున్న అతిపెద్ద మసీదుని, మద్రాసాని కూడా ఇండియా డిస్ట్రాయ్ చేసేసింది. బెస్ట్ పార్ట్ ఏమిటంటే వీడికి చెందిన 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే చనిపోయారు. ఇది బెస్ట్ పార్ట్ ఎందుకంటే ఈ దుర్మార్గుడి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఫ్యామిలీస్ని కోల్పోయారు. పుల్వామాలో వీడు చేసిన దాడి కారణంగా దాదాపు 40 మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో పెహల్గాం ప్రతీకారం మాత్రమే కాదు, పాత దాడుల ప్రతీకారం కూడా తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా ఎక్స్ట్రా చేస్తే భారత్ ఇంకా పెద్ద అటాక్ చేసే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ ఇండియన్ నేవీ కరాచీలో ఉన్న ఈ పోర్ట్ని టార్గెట్ చేసి కూర్చుంది. పాకిస్తాన్ ఆర్మీ కొద్దిగా ఎక్స్ట్రా చేసినా వాళ్ళ పోర్ట్ క్షణాల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది. మోడీ అండర్లో ఇండియా పాతలాగా లేదు. ఎవడైనా మన దేశం జోలికి వస్తే వాన్ని వెతికి మరీ అంతం చేస్తున్నాము. ఇండియా మిలిటరీ క్యాపబిలిటీస్ని ప్రపంచం మొత్తం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ చైనాకు ఒక అతిపెద్ద వార్నింగ్ లాంటిది. మన భారతీయ ఆర్మీపై మీకున్న ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. భారత్ మాతాకి జై. రీసెంట్గా ఐపీఎల్ గురించి కొంతమంది డిస్కస్ చేస్తూ ముఖేష్ అంబానీ చీటింగ్ చేస్తున్నాడు, ముంబై ఇండియన్స్ ఎంపైర్ అందరినీ కొనేసింది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఐపీఎల్ గురించి ఒక షాకింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐపీఎల్ అనేది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, కోటీశ్వరులు ట్యాక్స్ డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన ఒక బ్రిలియంట్ ఐడియా. ఐపీఎల్లో ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కలిసి వేల కోట్లు పెట్టి ఫ్రాంచైజీలు కొంటారు. కానీ ఈ బిజినెస్ మ్యాన్లు ఆ ఫ్రాంచైజీతో ఎటువంటి ప్రాఫిట్ని సంపాదించరు. కేవలం తమ స్ప్రెడ్షీట్లో లాస్ చూపించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అండ్ ఈ ఫ్రాంచైజీలకు స్పాన్సర్గా ఉండే కంపెనీలన్నీ కూడా వాటిని కొన్న ఓనర్లకు సంబంధించిన కంపెనీసే ఉంటాయి. ఉదాహరణకి ముంబై ఇండియన్స్ స్పాన్సర్ జియో అండ్ రిలయన్స్ గ్రూప్, ఆర్సీబీ స్పాన్సర్ కింగ్ ఫిషర్ బెవరేజెస్. ఈ ఫ్రాంచైజీలకు డబ్బు స్పాన్సర్షిప్ పేరుతో వస్తుంది, కానీ దాన్ని వీళ్ళు ఎక్స్పెన్సెస్గా చూపిస్తారు. అలాగే ఈ ఐపీఎల్ ద్వారా వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్గా మారుస్తారు. ఐపీఎల్ పేరుతో జరిగేదంతా స్కామే, కానీ లీగల్గా చేస్తారు. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసి చేస్తారు.
కానీ మనం ఈ ఐపీఎల్ చూస్తూ టీంల పేర్లతో క్రికెటర్ ఫ్యాన్స్ అనుకుంటూ ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తాం. కానీ డబ్బున్న వాళ్ళు మనకు ఉన్న ఈ క్రికెట్ పిచ్ని ఉపయోగించి కోట్ల రూపాయలు సేవ్ చేసుకుంటున్నారు. బ్లాక్ మనీని వైట్గా మార్చుకుంటున్నారు. అందుకే ఐపీఎల్ అనేది రియల్ క్రికెట్ టోర్నమెంట్ కాదు, కేవలం ట్యాక్స్ డబ్బుల్ని సేవ్ చేసే బ్లాక్ మనీని వైట్గా మార్చే ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ. బై ద వే, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటి? మన ఇండియా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయడంతో పాటు చైనాని ప్రపంచానికి భారీగా ఎక్స్పోజ్ చేసింది. చైనా ప్రపంచం మొత్తం అనుకున్నట్టే చాలా లో క్వాలిటీ వస్తువులు, లో క్వాలిటీ టెక్నాలజీ తయారు చేస్తుంది అని మళ్ళీ ప్రూవ్ అయింది. పాకిస్తాన్ తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి చైనీస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. అయితే మన ఇండియా పాకిస్తాన్లోని 9 లొకేషన్స్లో 24 మిసైల్స్తో అటాక్ చేసింది. షాకింగ్లీ ఆ 24 మిసైల్స్లో ఒక్క మిసైల్ని కూడా ఈ చైనా డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది. మన మిసైల్స్ అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్తో ఉగ్రవాదుల్ని అంతం చేశాయి. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి చాలా క్లియర్గా అర్థమైంది, ఈ చైనాను నమ్మలేము, వాళ్ళపైన డిపెండ్ కాలేము అని. ఇలా పాకిస్తాన్కే కాదు, ప్రపంచం మొత్తానికి చైనా ఎక్స్పోజ్ అయింది. మన భారత్ తలుచుకుంటే చైనానే కాదు, ఏ దేశం మనల్ని ఆపలేదు. పాకిస్తాన్లోని ఏ ప్లేస్నైనా హిట్ చేయగల కెపాసిటీ, అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. మొన్నటి వరకు మనం కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేశాము. కానీ ఇప్పుడు పాకిస్తానీ మిలిటరీని టార్గెట్ చేసి ఆ దేశాన్ని అంతం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, 100% మనం ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం, అందులో డౌటే లేదు. కానీ ఎక్కువ మంది భారతీయుల డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా పీఓకేని ఇండియాలోకి తీసుకోవాలి అని. అలాగే పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి గట్టి బుద్ధి చెప్పి మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయాలి అని. మీరేమంటారు? మీ డిమాండ్స్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. భారత చరిత్రలోనే మొదటిసారిగా ఐపీఎల్ సిరీస్ని సస్పెండ్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వడంతో ప్రజెంట్ జరుగుతున్న ఈ ఐపీఎల్ సిరీస్ని సస్పెండ్ చేశారు. రీసెంట్గా పంజాబ్ అండ్ ఢిల్లీకి మధ్య జరుగుతున్న మ్యాచ్ని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ధర్మశాలలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సడన్గా ఫ్లడ్ లైట్స్ని ఆపేశారు. అందరూ ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా జరిగింది అనుకున్నారు. కానీ తర్వాత కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వెంటనే గ్రౌండ్ మొత్తాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆర్డర్ చేశారు. ఎందుకంటే ఆ సమయంలో పాకిస్తాన్ డ్రోన్స్తో ఇండియాని టార్గెట్ చేస్తుంది. అలాంటి సమయంలో పాకిస్తాన్ ఈ స్టేడియంని టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ మ్యాచ్ని మధ్యలో ఆపేశారు. అండ్ తర్వాత జరగాల్సిన అన్ని మ్యాచ్లను కూడా ఇప్పటికైతే సస్పెండ్ చేశారు. మిగిలిన మ్యాచెస్ని మళ్ళీ ఇండియాలో కండక్ట్ చేస్తారా లేదా బయట ఏదైనా కంట్రీకి షిఫ్ట్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇక్కడ నాకు చాలా సాడ్గా అనిపించిన విషయం ఏమిటంటే ఆర్సీబీకి కప్పు రాకుండా నిజంగా ఏదో శక్తి ఆపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆర్సీబీ పైన నిజంగానే ఏదో శాపం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బెస్ట్గా పర్ఫామ్ చేస్తూ టాప్ పొజిషన్లోకి వచ్చింది. కోహ్లీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ సడన్గా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడం, ఐపీఎల్ సిరీస్ మొత్తాన్ని సస్పెండ్ చేయడం ఆశ్చర్యకరంగా కాస్త బాధగా కూడా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆర్సీబీ పైన ఏదైనా శాపం ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. రఫైల్ ఫైటర్ జెట్లను చూసి పాకిస్తాన్ ఆర్మీ పాయింట్ తడుపుకుంటుంది, భయపడి పారిపోతుంది. అలా ఎందుకో తెలుసా? ఇక్కడ కనిపిస్తుందే రఫైల్ ఫైటర్ జెట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లెస్ దెన్ 1 మినిట్లో 60,000 అడుగుల ఎత్తును చేరుకోగలదు. ఇది ఎంత అడ్వాన్స్ అంటే ఒకేసారి 40 కంటే ఎక్కువ టార్గెట్స్ని ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయగలదు. ఇది బరువు తక్కువగా ఉండి లోడ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిలోకి మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్ మిసైల్స్ని లోడ్ చేయవచ్చు. ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా లోడ్ చేయవచ్చు. ఇది దాదాపు 10 గంటల వరకు కంటిన్యూగా ఆకాశంలో ఎగరగలదు. ఇండియా ఈ రఫైల్ జెట్స్ని కొనడానికి ప్రధానమైన కారణం ఇవి హిమాలయ పర్వతాలపైన అతి తక్కువ టెంపరేచర్లో కూడా పర్ఫెక్ట్గా పనిచేయగలవు. ప్రజెంట్ మన ఇండియా దగ్గర 36 రఫైల్ జెట్స్ ఉన్నాయి. ఇంకా 20 త్వరలో రాబోతున్నాయి. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఈ రఫైల్ జెట్స్ని ఉపయోగించాం. ఓవరాల్గా ఈ రఫైల్ సాధారణ ఫైటర్ జెట్ కాదు, ఇది ఆకాశంలో ఎగిరే యమపాశం లాంటిది. మోస్ట్ డేంజరస్ ప్రెడేటర్. దీని టార్గెట్లోకి వచ్చిన శత్రువులు ఎవరూ మిగలరు. మీలో ఎంతమంది విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్.
చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అమెరికాకి మన ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధాన్ని గెలవడం ఇష్టం లేదు. ఎందుకంటే రీసెంట్గా కన్ఫర్మ్ అయిన విషయం ఏమిటంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కి $2.3 బిలియన్ లోన్ అప్రూవ్ చేసింది. $2.3 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని పాకిస్తాన్ ఎక్కడ ఉపయోగిస్తుంది? ఖచ్చితంగా ఆయుధాలు కొనడానికి, ఇండియాను మరింత టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తుంది. అయితే పాకిస్తాన్కి ఈ లోన్ రావడానికి ప్రధానమైన కారణం వెస్టర్న్ దేశాలు, అమెరికా అండ్ యూరప్. ఇక్కడ అమెరికా చెప్పే కారణం ఏమిటంటే, ఒకవేళ పాకిస్తాన్కి మేము అప్పు ఇవ్వకపోతే చైనా ఇస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ చైనా దగ్గర దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. వీళ్ళు మరింత అప్పు అయితే పాకిస్తాన్ చైనా చేతిలో కీలుబొమ్మ అవుతుంది. చైనా చెప్పినట్టుగా వింటుంది. అలా జరగడం అమెరికాకు ఇష్టం లేదు. అలాగే ఇండియా పాకిస్తాన్ని కంప్లీట్గా ఓడిస్తే పాకిస్తాన్ వీక్ అయిపోతుంది. దాంతో పాకిస్తాన్ ముక్కలై బలూచిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడుతుంది. పాకిస్తాన్ దేశంలో అన్స్టెబిలిటీ ఏర్పడుతుంది. అలా జరగడం మాకు ఇష్టం లేదు అని ఈ వెస్టర్న్ దేశాలు అమెరికాకు 20,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాయి. ఇక్కడ అమెరికా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి మన ఇండియాని, మన సైనికుల్ని చంపమని డబ్బు ఇస్తుంది. అందుకే అంటారు, జియో పాలిటిక్స్లో ఎవరు ఎవరికి ఫ్రెండ్ కాదు. అమెరికాను మనం అస్సలు నమ్మలేం. ప్రజెంట్ మనకు ఉన్న ఏకైక రియల్ ఫ్రెండ్ నాకు తెలిసి రష్యా మాత్రమే. పాకిస్తాన్తో యుద్ధం మొదలైన మొదటి రోజే పుతిన్ ట్వీట్ చేసి నేను ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాను అని క్లియర్గా కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఇజ్రాయెల్ని కూడా మనం కొంతవరకు నమ్మొచ్చు, కానీ అమెరికాను అస్సలు నమ్మలేము, నమ్మకూడదు. అమెరికా చేసిన ఈ పని గురించి మీరేమనుకుంటున్నారు? సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.